హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అయితే మష్రూమ్ కర్రీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి. మనము ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మిక్సీ జార్ని తీసుకోవాలండి. అలాగే ఒక మీడియం సైజ్ టొమాటోని ఇలా కట్ చేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. తర్వాత ఒక చిన్న కొబ్బరి ముక్కను తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక దాల్చిన చెక్క అలాగే ఒక 3 లవంగాల్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 2 యాలకులను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్స్ కర్రీని కూడా యాడ్ చేసుకోండి. కోవడం వలన టేస్ట్ అనేది బాగా ఉంటుంది. ఇప్పుడైతే వీలైనంత ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. ఇలా అన్నమాట, నున్నగా ఉండాలండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ని అయితే వేసుకోండి. ఒక 4 to 5 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రైలే కావచ్చు, కర్రీస్లే కావచ్చు, కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే తీసుకుంటే కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక యాలక్కి, ఒక చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలను అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా జీలకర్రని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇవన్నీ కొంచెం ఆయిల్లో చిటపటలాడుతున్నప్పుడు మనం ముందుగానే తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇది మీడియం సైజ్ ఆనియన్ అయితే ఒకటి సరిపోతుందండి. చిన్నవైతే ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ కొంచెం కలర్ మారేంత వరకు ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. అంటే ఈ ఆనియన్స్ అన్నది ఇలా కొంచెం గోల్డెన్ కలర్లో రావాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. మీరు ఫ్రెష్గా చేసుకున్నదైతే కూడా బాగుంటుందండి. ఇక్కడ ఇలా యాడ్ చేసుకొని ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్ అంతా పోయేంత వరకు ఇలా ఆనియన్స్తో పాటు ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేకపోతే అడగంటుతుంది. ఇలా కొంచెం వాసన అంతా పోయి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కొద్దిసేపు ఇలానే ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చ వాసన అంతా, కొబ్బరి టమోటా అంతా యాడ్ చేసుకున్నాం కదా, సో ఆ ఒక్క స్మెల్ అంతా వెళ్ళిపోయేంత వరకు ఇలా అడగంటుకోకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ కొద్దిసేపు ఒక 2 to 3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి, ఇట్లా ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత కొంచెం అప్పుడే దగ్గర పడుతుంది కదా ఆ పేస్ట్ అంతా, అప్పుడైతే మనము ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పును కొంచెం తక్కువగానే వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ చిల్లీ పౌడర్, ఒక స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోండి. కారం అన్నది మీ రుచికి తగ్గట్టుగానే యాడ్ చేసుకోండి. ఎక్కువైతే తినే వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇలా అన్నిటినీ ఈ పేస్ట్తో పాటు ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. ఇలా అన్నమాట కొద్దిసేపు
అప్పుడే మనకు తెలుస్తుందండి ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడైతే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ పీసెస్ని అయితే యాడ్ చేసుకున్నాము. మష్రూమ్స్ అయితే మీకు ఎంత సైజులో ఇష్టమైతే అంత సైజులో అయితే కట్ చేసి పెట్టుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఆ మసాలా పేస్ట్ అంతా ఉంటుంది కదండి, అదంతా బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, బాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెంసేపు ఉడికించుకున్నామంటే ఆ మసాలా ఆ టేస్ట్ అంతా బాగా ముక్కలకి పడుతుందన్నమాట మష్రూమ్స్కి. చూసారు కదా, అప్పుడు ఎంత బాగా అంటే ఫ్రై అయింది తెలుస్తుంది పర్ఫెక్ట్గా. మనకి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా. ఇట్లా మూత పెట్టుకొని కొద్దిసేపు ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుందండి. చూడండి ఇలా అన్నమాట. ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక 2 గ్రీన్ చిల్లీని అయితే కట్ చేసి ఇలా యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం ఒక 2 రెమ్మలు కరివేపాకుని అయితే యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లో మనం యాడ్ చేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అన్నది మన కర్రీస్కి బాగా పడుతుందండి. స్టార్టింగ్లోనే యాడ్ చేసుకోవద్దు, ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి కర్రీస్కి. తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ పట్టు తీస్తే ఇలా బాగా కుక్ అవుతుంది అన్నమాట. కరివేపాకు మిర్చి అన్నీ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు అలా మూత పెట్టేసుకొని తర్వాత కర్రీస్కి కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే అప్పుడే మనకి గ్రేవీకి సరిపడా వాటర్ తెలుస్తుంది కదండి, అంత వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం పలుచగానే ఉండాలండి, ఎందుకంటే కొద్దిసేపు మనం అలాగే వాటర్లో ఉడకనిస్తాం కదా మష్రూమ్స్ అన్నది ఉడికేంత వరకు. మరి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదండి. ఇప్పుడైతే సాల్ట్ టేస్ట్ చేసుకొని మీరు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. నేను కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నా. ఇంత వాటర్ అయితే సరిపోతుందండి. కొంచెము యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఇలా హై ఫ్లేమ్లో అయినా పెట్టుకోండి, లేకపోతే మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే గార్నిష్ చేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ పెట్టుకున్నామంటే కర్రీ అన్నది దగ్గర పడుతుందండి. వాటర్ అంతా మనము స్టార్టింగ్లో చాలా ఉండింది కదా, చూడండి ఇప్పుడు అయిపోయిందనమాట. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా గ్రేవీతో మష్రూమ్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందో. ఇలా అయితే తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ కూడా మీకు డిఫరెంట్గా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, వాటర్ అంతా నేను అంత వాటర్ యాడ్ చేసుకున్నా స్టార్టింగ్లో. ఇప్పుడు ఉడికే పాటికి ఇంత అయిందనమాట. పర్ఫెక్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. సో ఇలా అన్నమాట. దీన్ని అయితే మనము చపాతీ, బిర్యానీ, వైట్ రైస్లకి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో నాకే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.